నెల్లూరు తీరంలో సినిమా డైలాగులు పేలాయి. వాటికి పొలిటికల్ ఫ్లేవర్ యాడ్ కావడంతో పంచులు కాస్త పటాసులయ్యాయి. మత్స్యకార సేవలో కార్యక్రమంలో పాల్గొన్న సీఎం డైలాగులు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. తీరం మనదే, బోటు మనదే, వేటా మనదే. హద్దులు దాటి ఏపీ తీరంలోకి వచ్చే వారిని వెంటాడి వేటాడతామంటూ నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో డైలాగులు పిలిచారు సీఎం చంద్రబాబు. ఈ తీరం మనదే, బోటు మందే, వేటా మందే, రాజీ లేదు. ఎవరైనా వస్తే వెంటాడతాం, వేటాడతాం తప్ప ఇక్కడికి అలో చెయ్యం. ఏపీ తీర ప్రాంతంలో నిరంతరం నిఘా ఉంచి పొరుగు రాష్ట్రాల బోర్డు రాకుండా చర్యలు తీసుకుంటామని మత్స్యకారులకు హామీ ఇచ్చారు. మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో ఆయన పర్యటించారు. మత్స్యకారుల సేవలో పేరిట 20,000 చొప్పున చేయూత అందిస్తున్నామని స్పష్టం చేశారు. 200 మెకనైజ్డ్ బోట్లను జాలర్ల కోసం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. 1,30,796 మంది కుటుంబాలకు ఇస్తున్నాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా 260 కోట్ల రూపాయలు ఈ రోజే మీ అకౌంట్లో వేసాం. మత్స్య సంపద విక్రయించుకునే హక్కు కూడా మత్స్యకారులకే అప్పగిస్తామని జువ్వల దిన్నెలో సాగర్ డిఫెన్స్ సంస్థను ఏర్పాటు చేయబోతుంటే గొడ్డలి పార్టీ అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తోందంటూ మండిపడ్డారు. అలాగే ఆక్వాకల్చర్ అభివృద్ధి కోసం ఒక్కో యూనిట్కు ₹1.5కే విద్యుత్తును సరఫరా చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని సరిచేయడానికి 23 నెలల సమయం పట్టిందన్నారు సీఎం. కూటమి ప్రభుత్వం సంక్షేమం చేస్తుంటే గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చూసి గొడ్డలి పార్టీకి ఫ్రస్ట్రేషన్ వచ్చింది, భరించలేకపోతున్నారు. అందుకే ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటనలో పేలిన డైలాగులు ఇప్పుడు ఆసక్తిగా మారాయి.